తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ వాసులారా జాగ్రత్త, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా నగరంపై వరుణుడు విరుచుకుపడుతున్నాడు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని సంబరపడే లోపే ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సుల్తాన్పూర్, అమీన్పూర్ పరిసరాల్లో భారీ స్థాయిలో వడగళ్ల వాన కురుస్తోంది. ఆకాశం నుంచి మంచు ముక్కలు రాలుతుంటే జనం భయంతో పరుగులు తీస్తున్నారు. ఈ అకాల వర్షం కేవలం చల్లబరచడానికే పరిమితం కాలేదు, తనతో పాటు వినాశనాన్ని కూడా మోసుకొస్తోంది. రాబోయే గంట నుంచి 2 గంటల వ్యవధిలో ఈ వడగళ్ల వాన తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాచుపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో అప్పుడే వాతావరణం బీభత్సంగా మారింది. బలమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురుస్తోంది. ఆల్వాల్, బాలానగర్, కూకట్పల్లి, పటాన్ చెరువు పరిసర ప్రాంతాల వైపు ఈ వడగళ్ల మేఘాలు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఈ మేఘాల తీవ్రత ఇలాగే కొనసాగితే కొద్దిసేపట్లో సెంట్రల్ హైదరాబాద్ పై కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. బయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. ముఖ్యంగా చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ నిలబడడం క్షేమం కాదు. ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకపోవడం మంచిది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేవారు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేసుకోవాలి. బైక్ మీద వెళ్ళేవారు వడగళ్ల వాన వల్ల దెబ్బ తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ఏదైనా షెడ్ కిందకు ఆగిపోవడం ఉత్తమం. నీరు నిలిచిన ప్రాంతాల్లో కరెంటు వైర్లు తెగిపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నడిచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రయాణాలు చేసేవారు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవాలి. మొత్తం మీద హైదరాబాదును వరుణుడు చుట్టుముట్టేశాడు. రాబోయే కొన్ని గంటలు చాలా కీలకంగా ఉంది కాబట్టి హైదరాబాద్ నగరవాసులందరూ కూడా ఈ రాత్రికి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో హైదరాబాద్లో మీరుంటున్నారా? హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ప్రాంతంలో వర్షం పడుతుందా? వడగళ్ళ వాన పడుతుందా? వాతావరణం ఎలా ఉంది? మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.